హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. సో, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. భద్రాచలం నుంచి ఇంకా తిరుపతి వెళ్ళేటప్పుడు మనకు ఆన్ ది వే మనకు విజయవాడ తగులుతుందనమాట. పానకాల స్వామి కూడా వస్తారు. సో, ఇదొచ్చేసి ఈ దారి విజయవాడలో మనకు అమ్మవారి దర్శనానికి లిఫ్ట్‌లో వెళ్ళొచ్చనమాట. ఇక్కడ వెహికల్స్ పెట్టి నడుచుకుంటా వెళ్ళొచ్చు. బట్ ఇది వెహికల్ కూడా లోపలికి పోయే దారనమాట. ఇది ఇంకో దారి. సో, ఈ దారి వెళ్తున్నాం. మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే జనవరి ఫస్ట్ మరుసటి రోజు అనమాట. సో, అప్పుడు ఇంకా సెకండ్ కాకుండా థర్డ్ డే నుంచి భవానీ దీక్షలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో, అక్కడ వాళ్ళు కొంచెం భవానీ దీక్షల ఏర్పాట్లు అంటే కొంచెం భక్తులకంతా అసౌకర్యం కలగకుండా కొంచెం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా హడావిడిగా ఉన్నిందనమాట. అంటే లాస్ట్ టైం కూడా ఏదో భవానీ దీక్షలతో ఏదో గొడవలు అలా అయినాయి కదా. సో, ఈసారి అటువంటివి ఏం కాకుండా వాళ్ళు చాలా ముందు జాగ్రత్తగా అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో, ఏంటంటే ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. ఆ దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి. విజయవాడలో అమ్మవారి దర్శనం చూడండి, చాలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. కొంచెం రాత్రి ఏంటి మీకు అంటే లైటింగ్స్ అంతా కనిపించుంటాయి. బట్ మేము వెళ్ళే టయానికి 5:30 కాబట్టి అప్పుడప్పుడే లైట్స్ వేస్తున్నారు. మీకు లైటింగ్స్ అవన్నీ పెద్ద కనిపించకపోవచ్చు అనమాట. సో, ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక 5 మినిట్స్లో అయిపోయింది దర్శనము. ఇక్కడే అనమాట అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. సో, దర్శనం అయ్యి మనకు గుళ్ళో దర్శనం అయ్యి ఇట్లా బయట వస్తుంది. కొంచెం అయ్యవార్లు ఉన్నారనమాట. ఇంకా వారితో ఆశీర్వచనాలు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా అయ్యవార్లతో ఆశీర్వచనాలు మనకు మంచి ఇది ఇస్తాయి అన్నమాట. ఏమంటారు, మంచి పాజిటివ్ ఇస్తాయి. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. सुभगे देवी देवी सुभगे वरुधं सुभगे वरुधं वरुधं सुभगे सुभगे वरुधं मध्वो मध्वो वरुधं सुभगे सुभगे वरुधं मध्वः मध्वो वरुधं भागमोषधीरोषधे भागं मध्वो मध्वो भागमोषधेः भागमोषधेरोषधेर्भागं भागमोषधेः प्रप्रोषधेर्भागिरोषधेः प्रप्रवेमि प्रवेमि प्रकोषधेरो. సో, ఈ అయ్యవార్లేనమాట ఆశీర్వదించారు. మనకు మగవారికి అయితే కండువ, ఆడివారికి బ్లౌజ్ ఇస్తారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్లా బ్రాహ్మణ ఆశీర్వచనాలు అంటే బ్రాహ్మణులు వారు చేసే ఆశీర్వచనాలు నాకు భలే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాయండి. కానీ నాకు ఇలాంటివి భలే అనిపిస్తాయి అన్నమాట. సో, అదయిన తర్వాత ఇంకా బయట వచ్చేసాం. బయట వ్యూ అయితే అద్దిరిపోయింది. బయట డెకరేషను అమ్మవారిని పెట్టారండి బయట సైడు వెనక అంటే దర్శనమై ఇలా వస్తూనే ఒక గోపురం తర్వాత నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కదా బయట సైడు. ఇక్కడ అమ్మవారిని పెట్టారు. చాలా బాగుందండి. అమ్మవారు ఎంత సౌమ్య రూపంగా ఉండదంటే లోపలే అనమాట. దర్శనం చేసుకుని ఇలా బయట వచ్చాం. యాక్చువల్లీ మామూలుగా మనకు దుర్గాదేవి కదా, ఆమె మహా ఉగ్రరూప స్వరూపిణి అంట. ఆమె ముందు అలాంటి స్వరూపాన్ని మానవులు ఎవ్వరూ ఆమె రూపాన్ని తట్టుకొని నిలబడిన వాళ్ళు ఉండరు. కాబట్టి మనకు ఆ రూపాన్ని మార్చింది మనకు అద్వైత మతాన్ని స్థాపించిన ఆదిశంకరాచార్యుల వారు అనమాట. ఆయన ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు కదా. తిరిగేటప్పుడు మన బెజవాడకు కూడా వచ్చారంట. అప్పుడు ఆ మహా ఉగ్రరూపిణైన అమ్మవారిని సాత్వికమూర్తిగా మార్చింది మన శంకరాచార్యుల వారు అనమాట. మార్చి శ్రీచక్ర స్థాపన చేశారంట. శాంతి యంత్రాన్ని కూడా స్థాపించినారంట ఆయన. సో, అప్పటి నుంచి అమ్మవారికి ఉగ్ర కళ అనేది తగ్గిందనమాట. ఇప్పుడు ఉగ్రకళ తగ్గి మనం ఇప్పుడు చూస్తున్న సౌమ్య రూపం మనకు స్వయంగా ఆయన చేయించి పెట్టిన రూపమేనమాట అమ్మవారి రూపం. ఎంత అందమైన రూపం అండి. ఆమె మొహము ఎంత పసుపు చందనం కలిసిన రూపం అనమాట. చూడండి ఆమెది. ఎప్పుడు నిత్యం కుంకుమార్చనలు. మంగళవారాలు అయితే అక్కడ దీపాలు పెడతారంట. మేము పోయింది కూడా మంగళవారమే దీపాలు అవన్నీ. బట్ ఏమో ఆ రోజు అంతగా పెట్టట్లేదనమాట. అంటే భవానీ దీక్షలు వీటి వల్లేమో. అద్భుతంగా ఉంది. కొంతమంది మనము మామూలుగా వింటూ ఉంటాం కదా, అమ్మవారి కింద కూడా ఉగ్రరూపం ఉండే దుర్గామాత ఉంది. అది మనుషులు ఎవరు మన మనుషులకి ఎవరికి చూపించరు. కానీ స్వాములు అయ్యవార్లు ఎప్పుడన్నా వెళ్ళి ఆమెకు కావాల్సింది నివేదించి వస్తారు అనేది మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. మామూలుగా అప్పుడు ఉగ్రరూపం ఉన్నప్పుడు ఆమెకు బలులు కూడా ఇచ్చేవారంటండి. కాకపోతే ఇప్పుడు ఆమెకు పూర్తిగా మనకు సాత్వికమైన నివేదనలే చేస్తారంట. మీరు నమ్మరండి, అక్కడ ఎన్ని రకాల కథలు చెప్తారంటే మనకు బెజవాడ ఎలా వచ్చింది, మనకు అమ్మవారికి కనకదుర్గ అన్న పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ ఒక్కొక్క కథ వింటుంటే టైం సరిపోదండి. వీడియో కూడా లెంత్ అయిపోతుంది. అంత మంచిగా చెప్తారండి కథలు కూడా.
మనకు ఎవరినన్నా స్వామివారిని అడిగితే కూడా చాలా బాగా చెప్తారు. రీసెంట్గా అనమాట ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా మనకు రియల్ స్టోరీస్ చాలా చెప్పారండి. అమ్మవారు కొండ మీదే తిరుగుతూ ఉంటారనేసి, కొండ చుట్టూ అంటే యాక్చువల్లీ మనకు కొండ పైన కాదు కదా అమ్మవారు ఉండేది, కొండకు మధ్యలో కదా ఉండేది అమ్మవారు. కొండకు మధ్యలో, ఆ మధ్యలో కూడా ఎలా ఉద్భవించారు అమ్మవారు అనేది కూడా మనకు చెప్పారనమాట. మనకు గుగ్గిళ్ళు ఇచ్చారు ప్రసాదము. నా ఫేవరెట్ అనమాట ఈ గుగ్గిళ్ళు కూడా. సో ఇక్కడ కింద వ్యూ చూడండి, మనకు విజయవాడ సిటీ అంతా కనిపిస్తుంది, భలే ఉంటాయి. తిరుపతి నుంచి, తిరుమలకు నుంచి దిగేటప్పుడు కూడా తిరుపతి సిటీ చాలా అద్భుతంగా ఉంటుందండి. వ్యూలు బాగుంటాయి, వ్యూ పాయింట్స్ బాగుంటాయి అన్నమాట పైన కొండ నుంచి. సో దాని తర్వాత ఏంటంటే ఏదో చెప్తున్నాను కదా, అలా కథలు చెప్పారంటే రీసెంట్గా జరిగిన కథలు కూడా చెప్పారు నిజంగా అమ్మవారి గురించి. మనం భక్తి శ్రద్ధలతో కొలచాలా అమ్మవారిని, తర్వాత వచ్చేసి నిస్వార్థమైన కోరికలు కోరాలా, మన ప్రయత్నం, మన వంతు ప్రయత్నం మనం చేయాలా. ఆ 3 చేసినా మనకు ఉండే దిక్కులు 4 మూసుకొని పోతే అప్పుడు అమ్మ ఖచ్చితంగా ఆమె హస్తం అందిస్తుందంట. అంత అద్భుతమైనగా చెప్పారు, నిజమే కదా అది మాత్రము. ఇది వచ్చి మనకు తులాభారం వేస్తారు కదా, పిల్లల్ని పెట్టి బెల్లం పెట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు తులాభారాలు వేస్తారు, అదనమాట ఇక్కడ తులాభారం అమ్మవారు. సో అక్కడ చెప్పడం అలా చెప్పారనమాట. ఇప్పుడు మనము భక్తి లేకుండా, తర్వాత స్వార్థపూరితమైన కోరికలు కోరుకుంటూ మన 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 వంతు ప్రయత్నం మనం చేయకుండా ఉన్నామనుకోండి, మన పక్కన వారు కూడా మనకు హెల్ప్ చేయరు. నిజమే కదా అది. మనం అన్నీ చేసి, మనం కష్టపడి, మన వంతు ప్రయత్నం చేసి నిస్వార్థంగా ఉంటే మనకు మన తోటి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. అట్లాంటిది మనకు అమ్మవారు చేయకుండా ఉంటారు చెప్పండి. సో వ్యూ అయితే అద్దరిపోయింది. జస్ట్ అప్పుడే లైట్స్ వేశారనమాట. ఇంకొంతసేపు కన్నా ఉండింటే, కొంచెం చీకటి పడింటే మాత్రం మనకు బాగా లైటింగ్స్ అయితే మంచి అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. లైటింగ్స్ అయితే అంటే జనవరి 1 మరుసటి రోజే కదా మనకు డెకరేషన్స్ అద్భుతంగా చేశారనమాట. కాకపోతే మీకు ఏం కనిపించట్లేదు కదా. సో తర్వాత ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. అమ్మవారిని దర్శించుకున్నాము. ఆమె గురించి మంచి కొన్ని మంచి అంటే జరిగిన ఇన్సిడెంట్స్ అంతా విన్నాను అనమాట. రియల్ అనమాట అవన్నీ. వాళ్ళు చెప్పే మనుషులకి జరిగిన రియాలిటీ మన పక్కనే ఒక రూపంలో వచ్చేస్తారు, మనకు హెల్ప్ చేస్తారు అమ్మవారు. మనకు తెలియదు, బట్ ఏదో ఒక మనిషి రూపంలో దేవతలు ఉంటారు అనేది ఇట్లా కథలు వింటే తెలిసొస్తుంది. సో ఇక్కడ రీసెంట్గా అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది అనుకుంటా. ఏదో లాస్ట్ కొంచెం వర్క్స్ ఉన్నాయి అంతే. మనకు ఫినిషింగ్ వర్క్స్ ఏదో ఉండాలా, విగ్రహం మాత్రం కంప్లీట్ అయిపోయింది అనమాట. మామూలుగా నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినానండి, నేను అన్నదానం ఎక్కువ తింటానండి. అన్నదానంలోనే తింటాను. పుణ్యక్షేత్రాలు తిరుపతి, తిరుమల వెళ్ళినా కూడా నేను అన్నదానంలోనే తింటాను. ఇక్కడ ఏంటంటే 5:46 అయిపోతుంటే అన్నదానాలు ఉండవు కదా మనకు విజయవాడలో. అందుకని సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాను అనమాట. భోజన ప్రియులకైతే ఇది అద్భుత అండి. ఎందుకంటే ఇక్కడ 32 ఐటమ్స్ పెడతారు. ఇక్కడ చాటలతో హ్యాండ్ పెయింటింగ్ వేశారు, చాలా బాగుందండి. హ్యాండ్తో వేసినట్లున్నారు, భలే ఉంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది, సింప్లిసిటీగా ఉంది. ఫుడ్ కూడా బాగుంది. బుట్ట భోజనం ఫేమస్ కదా, తినగలిగిన వారికి ఇది అద్భుతం అనమాట. తినలేని వారు కొంచెం తిని లేయచ్చు, తినగలిగిన వారు మనం తిన్నంత పెడతారు. బాగుంది, మంచిగా అనిపించింది అనమాట. మన ఇంట్లో హోమ్లీ ఫుడ్ తిన్నట్లు. అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తినాలండి. ఎప్పుడు ఇంటి ఫుడ్డే తిన్నామనుకోండి, బయట వెళ్ళి ఏదన్నా ఊర్లోకి వెళ్ళి తింటే అది వంటదనమాట. సో ఎప్పుడన్నా రేర్గా ఎప్పుడో కనీసం ఒక 3 మంత్స్కి ఒకసారన్నా బయట తినేది నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే ఇంటి ఫుడ్ అనే తింటానండి. బయట అరస్తారు, బయట కూడా అప్పుడప్పుడు తినని. బట్ ఇంకా మీదటి నుంచి అప్పుడప్పుడైనా తెప్పించుకొని తిందాము అనిపిస్తుంది. ఎందుకంటే నాకు బయట ఏ ఫుడ్ నాకు సెట్ అవ్వదండి, అది ఎందుకో. సో ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. చూడండి, మీకు నేను రాజమండ్రిలో, భద్రాచలంలో, పోచవరంలో, మీకు అన్ని దగ్గర ఆఖరికి విజయవాడలో కూడా చూపిస్తున్నాను సూర్యాస్తమయాన్ని. సూర్యోదయమే కాదండి, సూర్యాస్తమయం కూడా, సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా భలే అందంగా ఉంటాడు కదా. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.